హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో ఏంటో అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఇన్స్టాలో అయితే 10K ఫాలోవర్స్ అయితే వచ్చారు. సో దానికి మనకి ఉన్నంతలో ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకుందామని చెప్పేసి చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. సో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మనము చూస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న సెలబ్రిటీస్ కానీ పెద్ద సెలబ్రిటీస్ కానీ ఇలా ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఇలా కేక్ పైన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ డిజైన్ వేసుకొని చేసుకుంటారు కదా. సో ఈసారి నేను కూడా అలా చేయించుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉండే అనమాట. సో ఆ కోరిక కూడా దీంతో తీరిపోయింది. సో సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం కానీ అంత హ్యాపీగా అయితే లేమన్నమాట. ఎందుకో తర్వాత చెప్తాను. హ్యాపీగా లేనప్పుడు సెలబ్రేషన్స్ ఎందుకు అని మీరు అడగొచ్చు. నా ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ నా బ్యాక్ బోన్స్ నన్ను ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం అక్క, మనకి ఎంత వచ్చినా సరే మనకంటూ ఒక హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి మా అక్క వాళ్ళ కూతుర్లు అంటే నాకు వీడియోస్ తీసేటప్పుడు ఎంతగానో హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ నా బ్యాక్ బోన్స్ వాళ్ళు ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందాము, ఒక చిన్న పార్టీ లాగా చేసుకుందాము అంటే వాళ్ళ కోసం అయితే ఈ పార్టీని అయితే అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మనకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి షూట్ చేసుకోవడము, చిన్న పార్టీ లాగా చేసుకోవడం అయితే జరిగింది. సో ఎందుకు హ్యాపీగా లేను అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ఏదో ఒక పనిని అయితే తలపెడుతూ ఉంటారు. సో అలాగే నేను కూడా ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అడుగుపెట్టడం అయితే జరిగింది. నేను ఎంత ఉత్సాహంతో అడుగుపెట్టానో నాకు అంత లక్ అయితే ఫేవర్ చేయలేదన్నమాట. ఏంటి నువ్వు ఏదో పెద్ద చేసినావు అన్నట్టు నీకు లక్ ఎందుకు ఫేవర్ చేయాలి అన్న డౌట్ కూడా రావచ్చు. సో నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడము అని కాదు, నేను ఇన్స్టాలో 1.5 year ఆల్మోస్ట్ నియర్లీ 2 years అవుతుంది. అండ్ యూట్యూబ్లో అయితే 3.5 years అవుతుంది. నేను నా కష్టం చూసుకొని నన్ను నేను అన్ని అర్థం చేసుకొని నేను పడ్డ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. యూట్యూబ్ విషయానికి వస్తే నేను కొన్ని తప్పులు చేశాను, కానీ ఇన్స్టా విషయానికి వస్తే నేను ఎప్పుడైతే నేను ఒకటి అనుకొని మొదలుపెట్టినో అప్పటి నుంచి డైలీ నాకు కుదరకపోయినా ఖచ్చితంగా ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. యూట్యూబ్లో టెక్ ఛానల్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, 100 వీడియోస్ కంటిన్యూగా డైలీ అప్లోడ్ చేయండి మీకు ఖచ్చితంగా రీచ్ వస్తుంది అని. నేను ఇప్పుడు ఇన్స్టాలో ఆల్మోస్ట్ 550-560 వీడియోస్ అప్లోడ్ చేశాను. కానీ కొన్ని వీడియోస్ ఆడియోస్ కట్ అవ్వడం వల్ల నేను వాటిని వెంటనే డిలీట్ చేస్తాను అనమాట. ఎవరికైనా ఆ వీడియో సజెస్ట్ చేసినా కూడా చూడాలనిపించదు ఆడియో ఏంటో తెలియకుంటే. సో అందుకని చెప్పేసి ఆడియో పోయిన వీడియోస్ని అయితే డిలీట్ చేశాను. ఆల్మోస్ట్ 500 వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా నాకు మంచి రీచ్ అనేది రావట్లేదు అని చెప్పేసి కొంచెం బాధగా నేనైతే ఉందన్నమాట. సో చూద్దాం ఇంకా నేను ఎంత ఇంకా కష్టపడాలో ఏమో మరి ఇంకా తెలీదు. సో రీచ్ వచ్చినా రాకపోయినా ఒకనొక స్టేజ్లో అయితే నేను బాగా ఫిక్స్ అయిపోయినా, రీచ్ వచ్చినా రాకపోయినా నాకంటూ ఒక మెమొరీస్ ఉండాలి, నా పిల్లలు నన్ను చూసుకోవచ్చు ఫ్యూచర్లో. ఇంకా నేనున్నా లేకపోయినా నా మెమొరీస్ అయితే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఉంటాయి అన్నట్టు అట్లా ఫిక్స్ అయిపోయినా అనమాట నేను. సో ఎలాగో అలా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో అయితే వన్స్ అడుగుపెట్టినాం. మనం ఓడిపోయినా ఇంకా అంటే ఫెయిల్యూర్స్ ఉన్నా సరే సక్సెస్ వచ్చే వరకు పోరాడుతూనే ఉందాము అని చెప్పేసి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా. నాకు నా హస్బెండ్ సపోర్ట్ లేకుంటే కూడా నేను ముందుకు రాలేను అనమాట. చాలామందికి ఏదో చెయ్యాలి, ఏదో కనీసం ఏదన్నా ఒకటి చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. చాలామందికి రీల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరనమాట. సో నాకైతే మా హస్బెండ్ సైడ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది. తర్వాత ఇంకా వీళ్ళే అనమాట నాకు నా బ్యాక్ బోన్స్. వీడియోస్ తీసేది, నాకు హెల్ప్ చేసేది. వీడియోస్ తీసేటప్పుడు ఒకరు పిల్లల్ని పట్టుకుంటారు, ఒకరు వీడియోస్ తీస్తుంటారు. అండ్ నా డ్యాన్స్ ప్రాక్టీస్ టైంలో కూడా వీళ్ళే హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇంకా నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూడా నాకు వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తుంటారు, నా బ్యాక్ బోన్స్ అనే చెప్పుకోవచ్చు. మా హస్బెండ్ లేనప్పుడు కూడా నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా వీళ్ళ కోసమే ఈ చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాను. వీళ్ళతో పాటు ఇంకా మా హస్బెండ్ కూడా. వీళ్ళు లేకుంటే ఇంకా నేను నథింగ్ అనమాట. అంటే నాకు వీడియోస్ తీసుకోవడానికి నేను అంటే సోషల్ మీడియాలో అడుగు పెట్టడానికి ఆయన సపోర్ట్ లేకుంటే అయితే లేకపోను. ఒకనొక టైంలో నా పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు నాకు. యూట్యూబ్లో అడుగుపెట్టినప్పుడు అయితే ఎందుకు నీకు వీడియోస్ అవసరమా అన్న వాళ్ళు నా పేరెంట్సే అన్నారు. పక్కన వాళ్ళు ఎవరో కాదు, నా పేరెంట్స్ అన్నారు. కానీ నా హస్బెండ్ సపోర్ట్ వల్లనే ఏదో ఒకటి ట్రై చేయరాదు అమ్మాయి టైంపాస్కి అని చెప్పేసి మా హస్బెండ్ అన్నాడు. ఆయన టైంపాస్కి అంటే నా మైండ్ ఫ్రీ అవ్వాలి అన్నట్టు అట్లా అన్నాడు. కానీ నేనైతే ఎప్పుడు టైంపాస్గా తీసుకోలేదు. ఏదో ఒకటి వస్తుంది సక్సెస్ వస్తుంది అని నాకు నేనే ధైర్యం తెచ్చుకొని చేసుకుంటూనే ఉన్నానన్నమాట.
సో ఫైనల్గా ఇన్స్టాలో అయితే 10K ఫాలోవర్స్ వచ్చారు. యూట్యూబ్లో అయితే నియర్లీ 39K ఉన్నారు ఫాలోవర్స్. కానీ నా వీడియోస్కి వచ్చే వ్యూస్ ఏంటంటే 300-400 వ్యూస్ మాత్రమే వస్తాయి. అది కూడా మంచి వ్యూస్ అంటే ఇంకా 300-400 వ్యూసే అనమాట. సో అదే నా బాధ అంతా. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ, కనీసం యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ కనీసం నా ఫాలోవర్స్కైనా నా వీడియోస్ సజెస్ట్ చేయొచ్చు కదా అన్న బాధే ఎక్కువ ఉంటుంది. ఎవరెవరియో పిచ్చి పిచ్చి వీడియోస్ అంటే లిప్సింక్ లేనివి, అండ్ సాంగ్ ఒకటి వస్తుంది, డ్యాన్స్ ఒకటి వేస్తూ ఉంటారు, అండ్ జస్ట్ ఫోటోకి మిలియన్స్లో వ్యూస్ వస్తుంటాయి. ఏంటి నాలో ఏం ఫాల్ట్ ఉంది, నా డెస్టినీ నాకు సరిగా లేదా అన్న బాధ కూడా కొంచెం కలుగుతూ ఉందన్నమాట. సో ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఒకటి ఇంకా మెమోరీస్ని క్రియేట్ చేసుకుందాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో ఫైనల్గా 10K అయితే వచ్చింది. ఈ 10K సెలబ్రేషన్స్ కూడా చేసుకుందాము అని చెప్పేసి సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాము. యాక్చువల్గా మా పక్క వాళ్ళని పిలుద్దాం అనుకున్నాను. వాళ్ళు కూడా నా ఫాలోవర్స్ అనమాట. ఎంతో కొంత వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కదా. కానీ మా హస్బెండ్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా నైట్ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఎందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని లేపలేదనమాట. సో ఇంకా వాళ్ళకి కేక్ ఒక్కటే ఇవ్వగలిగాను, కూల్ డ్రింక్ అయితే పోయలేదు. యాక్చువల్గా పక్క వాళ్ళు ఎవరు లేకపోయినా మా ఫ్యామిలీయే మాకు ఒక జాతరలాగా ఉంటుందన్నమాట. ఎవరు రాకపోయినా ఇంకా మాకు మేమే సెలబ్రేషన్స్, మాకు మేమే పెద్ద పార్టీ లాగా ఉంటుందన్నమాట మాకు. సో ఫైనల్గా ఇప్పటి నుంచి ఇంకా అన్ని మెమోరీస్ని క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో దాచేసుకోవడమే. రీచ్ వచ్చుడు రావడం పక్కన పెడితే మెమోరీస్ని అయితే క్రియేట్ చేసుకుందాం.